హలో అండి. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఈ తెలంగాణ విమోచన దినం గురించి చరిత్రపరంగా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేస్తున్నాను. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్న సంస్థానాల సంఖ్య సుమారు 562. ఒక 3 సంస్థానాలు తప్ప మిగిలిన అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. విలీనం కానటువంటి 3 సంస్థానాల్లో మొదటిదైన జునాగఢ్ అనే సంస్థానము ప్రజాభిప్రాయ సేకరణ చేసి దానిని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. రెండవదైన కాశ్మీరు ఒక ఒప్పందం చేసి కాశ్మీర్ని కూడా భారత్లో విలీనం చేశారు. తర్వాత మూడవదైనది అతి పెద్దదైన సంస్థానము హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పరిపాలిస్తూ ఉండేవాడు. హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందంటే, ఒకవైపు నిజాం నిరంకుశ పాలన, కాసిం రజ్వీ రజాకార్ అనే స్వచ్ఛంద సంస్థకు నాయకుడుగా ఉండి ప్రజలకు చిత్రహింసలు పెట్టి రెచ్చగొడుతూ ఉండేవాడు. మరోవైపు భూమి కోసం, భుక్తి కోసం, దొరల పాలన, గడిల పాలనకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా నల్గొండ, వరంగల్ జిల్లాలలో 1946 నుంచి 51 మధ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఈ పరిస్థితులను గమనించిన నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, జయంత్ నాథ్ చౌదరి అనే మిలిటరీ నాయకుని ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో లేదా పోలీస్ చర్య లేదా ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ పేరుతో నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యాన్ని సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 మధ్య 5 రోజుల వ్యవధిలో నిజాం ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత నిజాంను 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను రాజప్రముఖ ప్రకటించి ప్రతి సంవత్సరం భరణంగా కొంత సొమ్మును కేంద్రం చెల్లిస్తుంది. సెప్టెంబర్ 17, 1948 నుంచి కొంతకాలం వరకు జేఎన్ చౌదరి మిలిటరీ పాలన జరిగి తర్వాత 52 వరకు 52లో భారతదేశంలో అన్ని పాటు హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా ఎన్నికలు జరగడంతో బూరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 52 నుంచి 56 మధ్య నడిచిన బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి. 1956 తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణేతరులు ఉద్యోగాల పరంగా దోచుకున్నారు అనే ఉద్దేశంతో 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ దశ ఉద్యమంలో సుమారు 360 మంది విద్యార్థులు అమరులు కావడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమము 2001 నుంచి మలిదశ ఉద్యమంగా జరిగింది. మలిదశ ఉద్యమం అనేది పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఏదో రకంగా ఉద్యమం కొనసాగింది. చివరికి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో 2014లో ప్రవేశపెట్టి ఆమోదం పొంది 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా 10 జిల్లాలతో ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారం చేపట్టి ప్రస్తుతం కొనసాగుతుంది. ఇదండి తెలంగాణ చరిత్ర యొక్క హిస్టరీ. తెలంగాణ చరిత్ర దానికి సంబంధించిన
తెలంగాణ విమోచనానికి సంబంధించిన హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.